సో, అది. రైటర్‌గా ఉన్న మీరు మళ్ళీ ఇటు ప్రొడక్షన్ వైపు టర్న్ తీసుకోవడం, డైరెక్టర్ గూడా అయ్యారు మధ్యలో. ఇవన్నీ ఎందుకని అనిపిచ్చింది? ఎలా? అంటే నేను బిగ్ మూవీసే ఎక్కువ రాశా. హ్మ్. బిగ్ మూవీస్ ఇన్ ద సెన్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. యాహ్! సో, కొన్ని కొన్ని కథలు స్మాల్ స్టోరీస్ అవి చిన్నవాళ్ళతో తీస్తేనే బావుంటుంది. హ్మ్. కొత్త హీరోలు లేదా చిన్న హీరోలు, స్టార్స్‌తో తీస్తే బావుండవవి. హ్మ్. లైక్ 'గీతాంజలి' అవును. లాంటి ఫిల్మ్స్. 'నీవెవరో' అని ఒకటి తీసాం మధ్యలో. హ్మ్. 'తాప్సీ అండ్ ఆది పినిశెట్టి' హీరోగా. హ్మ్. అలాంటివి చిన్న హీరోలతో చేస్తేనే చిన్న యాక్టర్లు, కొత్త యాక్టర్లు వాళ్ళతో చేస్తేనే బావుంటది. హ్మ్. ఇప్పుడు 'బ్యాండ్ మేళం' చేస్తున్నాను. హ్మ్. చిన్నవాళ్ళతోనే చేయాలి. అంటే ఏజ్ వైస్, హ్మ్. ఇమేజ్ వైస్. హ్మ్. అప్పుడే అవి పెద్ద హీరోలతో సమానంగా సక్సెస్. సో, అందుకని నేను బిగ్ ఫిల్మ్స్ రాస్తూ, చిన్న ఫిల్మ్స్ తీస్తూ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ చిన్న సినిమాల్లోనే ఉంటుంది. కాన్సెప్ట్ ఫిల్మ్స్‌లో. చిన్నవి ఇన్ ద సెన్స్ హ్మ్. కాన్సెప్ట్ బేస్డ్. హ్మ్. హీరో ఓరియెంటెడ్ ఉండవవి. బట్ ప్రెషర్ ఏం ఫీల్ స్క్రిప్ట్ అవ్వలేదా? ఓరియెంటెడ్. ఏం ప్రెజర్ ఉంటది? అంటే మీరు డబ్బులు పెట్టాల్సొచ్చిన సందర్భం గాబట్టి, ఇన్నాళ్ళు మీరు పెద్ద మూవీస్‌కి వర్క్ జేశారు. బావుంది అంతా. బట్ మీరే ఓన్ అదే ప్రొడక్షన్ అంటున్నా అనేసరికి చిన్నదన్నట్టు ఇప్పుడు హ్మ్. ఒక కాన్సెప్ట్ బేస్డ్. హ్మ్. ఇప్పుడు మనకంటూ ఒక పేరొచ్చింది. హ్మ్. మినిమమ్ ఓటీటీ వాళ్ళు గాని, శాటిలైట్ వాళ్ళు గాని, వీళ్ళు గాని, ఆళ్ళు గాని, హ్మ్. ఓహో! ఆ పలానా ఆయన తీస్తున్నాడంటే దాంట్లో ఏదో ఉంటది విషయం. వచ్చి ఆళ్ళు తీసుకెళ్ళిపోతారు. హ్మ్. కొంపలు కూలిపోవు. యాహ్! అందుకే కొంపలు స్మాల్ కూలే బడ్జెట్ అంత రిస్క్ కాన్సెప్ట్ ఏమి ఉండదు ఓరియెంటెడ్. అందులో. యాహ్! యాహ్! రికవర్ అయిపోతూ బ్రేక్ ఈవెన్ అవుతాం. హ్మ్. రిస్క్ తక్కువ, వర్కౌట్ అయితే రివార్డ్ ఎక్కువ. హ్మ్. కాన్సెప్ట్ అట్‌లీస్ట్ మంచి పేరొస్తది. హ్మ్. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు చిన్న ఫిల్మ్స్‌లో. అవును. అందుకోసమే నేను ప్రొడ్యూసర్‌గా మారా.